అయితే సూపర్ ఉన్నాను అండ్ ఆల్సో ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. ఏంటి ఎప్పుడు వీడియో చేసినా సూపర్ ఎక్సైటెడ్ అంటావు, ఈసారి ఏం తీసుకొచ్చావు చెప్పు అనే కదా మీ క్వశ్చన్. ఎస్, బేసికలీ నేను చిన్న చిన్న వాటికి సూపర్ ఎక్సైట్ అవుతాను, కానీ ఈసారి సూపర్ డూపర్ బంపర్ దానికి మించి ఎక్సైటెడ్ ఉన్నా. ఎందుకు అనుకుంటున్నారా? నేనే కాదండి, అబ్రాడ్లో ఉంటున్న ప్రతి ఒక్కరూ దీనికి సూపర్ ఎక్సైటెడ్ అవుతారు. అది ఏంటి అనుకుంటున్నారు? మనకి సంబంధించిన వాళ్ళు మనకి ఇష్టమైన వస్తువులు అది కూడా ఇండియా నుండి పంపిస్తే సూపర్ ఎక్సైటెడ్ అవరా? చెప్పండి, మీరు అవరా? ప్రూవ్ మీ దిస్ ఇస్ రాంగ్, ఐ బెగ్ యూ. ఇది అస్సలు ఎంత ఎక్సైట్మెంట్ ఇస్తుందంటే దీనికి మించిన ఎక్సైట్మెంట్ మనకి ఎక్కడా ఉండదు. లెట్స్ స్టార్ట్ a video. Let's start a video. So two parcels ఉన్నాయి, ఏది ఓపెన్ చేద్దాం? ఇదని వచ్చింది, సో ఇది ఓపెన్ చేద్దాం. సో get back to you later. ఈ పోస్ట్కి వచ్చేపాటికి, కొరియర్కి వచ్చేపాటికి నేను కొన్ని డీటెయిల్స్ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో ఫస్ట్ థింగ్, నేను ఇదైతే ఏ ప్రైవేట్ కొరియర్ నుండి నేను వేయించుకోలేదు, ఇది పోస్ట్ ఆఫీస్ త్రూ నేను వేయించుకోవడం జరిగింది. అండ్ మన ఇండియన్ పోస్ట్ ఆఫీసే ఇది. సో నేను బేసిక్గా విజయవాడ నుండి వేయించుకున్నాను టు మాల్టా. సో అండ్ ఒక బెనిఫిట్ పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ వాళ్ళు కొరియర్ సర్వీసెస్ని మన ఇంటి నుండి స్టార్ట్ చేశారనమాట. సో మీకు కనుక కావాలి అనుకుంటే నేను ఈ కొరియర్ పర్సన్స్ నెంబర్ నేను మీకు కమెంట్ చేసిన వాళ్ళకి నేను ఫార్వర్డ్ చేస్తాను, ఆర్ యూ కెన్ ఈవెన్ టెక్స్ట్ మీ డౌన్ ఆన్ ద ఇన్స్టాగ్రామ్. సో వాళ్ళే వచ్చి, ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా ఎంత చక్కగా సేఫ్గా ప్యాక్ చేశారు. అండ్ ఆల్సో ఇక్కడ వాళ్ళు చాలా క్లియర్గా మనకి స్టాంప్స్ వేస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ స్టాంప్స్ వేస్తున్నారు, టు అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ రాస్తున్నారు, అండ్ ఐటమ్స్ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు, వెయిట్ మెన్షన్ చేస్తున్నారు, అండ్ దాని వాల్యూ మెన్షన్ చేస్తున్నారు, క్వాంటిటీ ఇంకా కేజెస్ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఇంకా ఈ కస్టమ్స్ క్లియరెన్స్ మనకి చెన్నై అయితే చెన్నై, మాల్టా అయితే మాల్టా నుండి వెరిఫైడ్ అని స్టాంపింగ్ పడుతుంది. సో ఇది వచ్చేపాటికి 20 kgs ఆఫ్ పార్సల్. అండ్ ఇది వచ్చేపాటికి నాకు 14.85 kgs పడింది. ఓకే, సో వాళ్ళే ఇంటికి వచ్చి చాలా నీట్గా పర్టికులర్, మా మమ్మీ చెప్పడం ఏంటంటే యాక్చువల్గా క్లాత్స్ అనేవి మా మమ్మీ మడత పెట్టింది, బట్ స్టిల్ వాళ్ళు మళ్ళీ నీట్గా సేఫ్గా స్పేస్ కవరప్ అయ్యేలాగా నీట్గా ప్యాక్ చేశారంట. వాళ్ళు డిఫరెంట్ కంట్రీస్, యుఎస్, యూకే, యుక్రెయిన్, దుబాయ్, యుఏఈ, ఏ కంట్రీకైనా మ్యాక్స్ టు మ్యాక్స్ పార్సల్ చేస్తున్నారు. అండ్ ట్రస్ట్ మీ చాలా రీజనబుల్ ప్రైసెస్ నాకు అనిపించింది. అండ్ ఈ ఫెడెక్స్, డిహెచ్ఎల్తో కంపేర్ చేస్తే ఇండియన్ పోస్ట్ ఆఫీస్ ఓకే. యాక్చువల్గా నాకు ఒక డౌట్ ఉండేది, ఇంతకుముందు మా హస్బెండ్ ఆ కొరియర్ వేయించుకున్నప్పుడు ఈ పార్సల్ పోస్ట్ ఆఫీస్ నుండి మాల్టాకి ఆల్మోస్ట్ లైక్ 1 month పట్టేసింది అనమాట. సో 1 month అంటే మనకి పచ్చళ్ళు రావు, స్నాక్స్ రావు, ఇంకా అలా చాలా ఐటమ్స్ రాకుండా ఉంటాయి కదా, పాడైపోతాయి మనం పంపించినా కూడా, ఇంకా రెస్ట్రిక్టెడ్ ఐటమ్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ట్రస్ట్ మీ, లైక్ నాకు ఇది 1 weekలో వచ్చేసింది, 1 week 10 days లోపలే వచ్చేసింది కరెక్ట్గా. అంటే నాకు 9th day నేను ఇది కలెక్ట్ చేసుకున్నా. సో ఆల్మోస్ట్ 10 days లోపు అనుకోండి, 10 days లోపు అంటే బెటరే కదా మా పోస్ట్ ఆఫీస్ నుండి. సో నాకైతే వర్తబుల్ అనిపించింది. అండ్ ఈ ప్రైజింగ్ చార్ట్ కానీ లేక వాళ్ళ నెంబర్ కావాలి అన్నా కూడా నేను డెఫినెట్గా మీతో షేర్ చేస్తాను. అండ్ ఏమన్నా సజెషన్స్ కావాలన్నా కూడా
you can contact me through my Instagram or you can comment down. బాబాయ్ మొత్తం ప్లాస్టర్తో వేసేసారు కంప్లీట్గా. దీన్ని ఎలా కట్ చేయాలో నాకు తెలియట్లేదు. లోపల బట్టలు ఏమైనా ఉన్నాయేమో అని భయం వేస్తుంది. God damn! అట్టపెట్టి లోపల అట్టపెట్టి. బేసిక్గా నేను ఇంటి నుండి ఎప్పుడు ఇంత దూరంగా ఉండలేదు. నా ఊహ తెలిసినప్పటి నుండి నా స్టడీస్ కానీ మ్యాథ్స్ టు మ్యాథ్స్ ఒకవేళ దూరంగా ఉండాల్సిన సిచ్యువేషన్ వర్కింగ్కి ఉన్నా, బెంగళూరులో ఉన్నాను. అట్లీస్ట్ ఒక 3 monthsకి ఒకసారైనా లేకపోతే వీకెండ్స్ నాకు ఎప్పుడన్నా దిగులు అనిపించినా నేను వెళ్ళేంత దగ్గరలో ఉండేదాన్ని. ఇప్పుడు వెళ్ళాలి అనుకున్నా వెళ్ళలేనంత దూరం అయిపోయింది ఇంటికి. ఇది పెళ్ళి అయిన ప్రతి ఒక్క అమ్మాయి చాలా రిలేట్ అవుతుంది. చాలా నేనేం ఫీల్ అవుతా అంటే పుట్టిల్లో అమ్మాయికి డెఫినెట్గా ఉండాలి ఇట్లాంటి చాలా మెమరీస్, లైఫ్కి చాలా కావాలి. మేబీ బాధలో నేనేం చెప్తున్నానో తెలియట్లేదు, కానీ లైక్ నేను చాలా ఎమోషనల్ అయిపోయాను. ఇదే ఇంటి దగ్గర ఉంటే నేను మా మమ్మీ కలిసి కూర్చొని
కబుర్లు చెప్పుకుంటూ నాకు మడత పెట్టడం రాకపోతే ఆవిడ నన్ను తిడుతూ తిట్టి 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 ఇంకా మడత పెట్టడం నీకు రావట్లేదా, ఇట్లా అయితే ఎట్లా, పెళ్ళి అయ్యాక నువ్వు ఏం చేస్తావు, ఇట్లా చేయాలి అట్లా చేయాలని నాకు చాలా చెప్పాడు. నేనే ఆవిడ్ని పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు, కానీ నాకు ఇప్పుడు చాలా తెలిసి వస్తుంది. కుకింగ్ చేస్తున్నప్పుడు కూడా నేను పెద్దగా హెల్ప్ చేయకపోతుండే మా మమ్మీకి. ఏముందిలే అన్న ధీమానో లేకపోతే చేస్తుందిలే అన్న ధీమానో తెలీదు. పాపం పొద్దున్నే లేచి నాకు మా తమ్ముడికి క్యారేజ్ కట్టి మా డాడీకి టిఫిన్ చేసి 24/7 ఆ కిచెన్లోనే ఉండేది ఆవిడ ఎక్కువసేపు. ఈవెన్ ప్రతి చిన్న ఈవెంట్లో నేను మోస్ట్ ఆఫ్ ద టైం మా మమ్మీని చూసింది అంటే అది కిచెన్లోనే. ఎప్పుడు ఎవరికొకరికి ఏదో ఒకటి వండి పెడుతూనే ఉంటుంది. ఆవిడకి అదొక ఇష్టం, కష్టంతో చేస్తుంది. మా వాళ్ళు ఆవిడని ఇబ్బంది పెట్టారు అని కాదు, ఆవిడికి ఫుడ్ వండి పెట్టడం ఇష్టం. ఆవిడ వండింది ఎవరన్నా బాగుంది అంటే చాలా పొంగిపోతుంది, బాగాలేదు అంటే కూడా కింద తీస్తే కట్టింది. నాకేమో తెలీదు, బట్ ఈ పార్సల్ ఓపెన్ చేస్తుంటే నాకు ఆ మెమరీస్ అన్నీ ఇట్లా తన్నుకొచ్చేస్తున్నాయి. అండ్ నాకు తెలిసి మా డాడీ కూడా ఉంటే నాతో పాటు ఇంకా నా లైఫ్ చాలా బాగుండేదేమో అని నా ఫీలింగ్. నేను ప్రతి సెకండ్ ఆయన మిస్ అవుతూనే ఉంటాం. ఆ లోటు ఎవరు తీర్చలేరు. బాబోయ్, నేను అనుకునేదాన్ని ఎవరికన్నా, నేను ఇంతకుముందు ఈ వీడియోస్ అట్లా చూస్తున్నప్పుడు ఇట్లా ఓపెన్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎమోషనల్ ఫీల్ అవుతుంటే, ఏముంది జస్ట్ ఒక హట్ట పెట్టి కొన్ని బట్టలు లేకపోతే కొన్ని సామాన్లే కదా, ఎందుకంత ఎమోషనల్ అవుతున్నారు వీళ్ళు ఏంటి అని అనుకునేదాన్ని. బట్ అంటే నేను ఆ ప్లేస్కి వచ్చేంత వరకు ట్రస్ట్ మీ, ఇదొక జస్ట్ ఒక బాక్స్ ఆఫ్ అట్టపెట్టి అని నేను అస్సలు అనను. ఇది ప్యాక్ చేసేటప్పుడు మా మమ్మీ పెట్టిన ఎఫర్ట్స్ కానీ మా తమ్ముడు పెట్టిన ఎఫర్ట్స్ కానీ ఇవన్నీ నాకు కనిపిస్తున్నాయి. లైక్ నేను ఎఫర్ట్స్ని చాలా గట్టిగా బిలీవ్ చేస్తాను, చాలా గట్టిగా. ఇంత చిన్న వస్తువు ఇచ్చిన దాంట్లో వాళ్ళు ఇంత ఎఫర్ట్ పెట్టారంటే నాకు ఇంత చిన్న వస్తువు ఇచ్చినా నాకు అది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఆల్మోస్ట్ నేను మాల్టా వచ్చి 5 months దగ్గరగా అవుతుంది. ఇప్పటి వరకు నేను తెచ్చుకున్న చాలా లిమిటెడ్ క్లాత్స్తోనే అడ్జస్ట్ అవుతూ వచ్చాను. అండ్ ఫైనల్ పార్సల్ వేయించుకున్నా, అంటే వేయించుకునే ఛాన్స్ వచ్చింది, బట్ ఎందుకు అని నేనే స్టాప్ చేసేసాను. లైక్ ఇట్స్ అ గర్ల్స్ థింగ్. మేబీ మా హస్బెండ్ ఉంటే ఇంకా ఫాస్ట్గా ఓపెన్ చేసేవాళ్ళేమో. తను క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళారు. తను ఉంటే డెఫినెట్గా నన్ను అసలు ఇంత ఏడ్నిచ్చేవాడు కాదు. ఆపేసేసి ఏదో ఒక జోక్ వేస్తూనే ఉండేవాడు. ఇండియా వెళ్తావా పంపిస్తారు, కాకపోతే సిచ్యువేషన్స్. మన అమ్మాయిలకి లైక్ బట్టలంటే ఇష్టం లేని పర్సన్ ఎవ్వరు ఉండరు. లైక్ 100లో
99% ఆఫ్ ద పీపుల్కి బట్టలు అంటే డెఫినెట్గా ఇష్టం ఉంటుంది. ఇష్టం లేని గాడిద ఎవరు ఉంటారబ్బా, నాకు అర్థం కాదు. అది కొంతమంది ఎంత జడ్జింగ్ మెంటాలిటీ అంటే వాళ్ళకి వయసు అయిపోతుంది, వాళ్ళు సంతోషాలు ఏమి వాళ్ళు ఎంజాయ్ చేయలేరు. సో అవతల వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే అది వాళ్ళు తీసుకోలేరు. ఉన్నది ఇంత దాంట్లో అయితే ఇంత దాంట్లోనే బతకడం మనకి నచ్చుతుంది, మనం అట్లానే లివ్ అవుతాం. కానీ వాళ్ళకేమనిపిస్తుంది అంటే వీళ్ళకి ఉన్నదే ఇంత ఇంత గడిపేస్తున్నారు, వామో 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 అని. ఎందుకండి మీరు ఏం సాధిస్తారు, ఏం చేస్తారు మీరు, నాకు అర్థం కాదు. అరే ఎవరి లైఫ్ వాళ్ళది, బరాబర్ ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకు ఉన్న దాంట్లోనో లేని దాంట్లోనో ఎట్లానే ఎంజాయ్ చేస్తారు. హూ ఆర్ యూ టు జడ్జ్ ద పీపుల్? అసలు నీకు ఏ రైట్ ఉంది పక్కన వాళ్ళ లైఫ్లోకి వచ్చి నువ్వు ఇది చేయాలి ఇది చేయకూడదు, నువ్వు ఇది విధానంలో నడవాలి ఈ విధానంలో నడకూడదు అని చెప్పచ్చు. బట్ ఒక లిమిట్ ఉంటుంది. చెడు దారిలో వెళ్తుంటే నువ్వు అది చెడు అని నువ్వు చెప్పు, కానీ నువ్వే చెడు దారిలో వెళ్తూ నాకు అది మంచి అని చెప్పడం అది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? ఇది పర్సనల్గా చాలా పర్సన్స్కి రిలేట్ అవుతుంది. ఓకే, నో యాంగ్రీ మూడ్, ఓన్లీ హ్యాపీ మూమెంట్స్. వదిలేద్దాం. ఈ ఎంత క్రూయల్ పర్సన్స్ అంటే ఈ జనరేషన్ అంతా, అంటే ఈ జనరేషన్ అని కాదు, చాలా మంది పీపుల్ ఎంత అయిపోయారంటే వాళ్ళు ఎంజాయ్ చేయలేకపోతే లైఫ్ని పక్కన ఎంజాయ్ చేయకూడదు. ఎట్లా డిగ్రేడ్ చేసేద్దామా, వీళ్ళని ఎట్లా ఏడిపించేస్తామా, పక్కన వాళ్ళు ఏడుస్తుంటే అదొక సాటిస్ఫాక్షన్ లెవెల్ అనమాట వాళ్ళకి. ఇట్లా 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 పెరిగిపోతుందేమో. ఏం సైకోగలరా బాబు మీరు, ఎక్కడి నుండి వస్తారు? నీకు అట్లాంటి మెంటాలిటీ ఉంటే నువ్వు పెళ్ళిళ్ళు చేయకు, ఏమి చేయకు, ఏమి అసలు నువ్వు చేయకు, నీ సావు నువ్వు సావు. ఏం పీకుతామని నాకు అర్థం కాదు. అరే అందరి పర్సన్స్ ఒకలాగే ఉండాలని లేదు. కొంతమంది మెత్తగా ఉంటారు, కొంతమంది గట్టిగా ఉంటారు, కొంతమంది చెప్పుకోగలుగుతారు, కొంతమంది చెప్పుకోలేకపోతారు. వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళ ఇష్టం. మొగుడు పిల్లలకి లేని బాధ మీకెందుకండి, నాకు అర్థం కాదు. అరే కింద పడతామో, లేస్తామో, నడుస్తామో, ఉరుకుతామో, పాక్కుంటూ అన్న ఎవరి లైఫ్ సంకనాకిపోతే సంకనాకిపోతాము. అరే మీకెందుకు? అరే పక్కనోడి పిల్ల మీ బట్టలు వేసుకుంది, పక్కనోడి పిల్ల మా నగలు పెట్టుకుంది, అరే నీ పిల్ల ఇది కొనుక్కుందా, నీ పిల్ల మరి కొనుక్కుందా. కొంతమంది లైఫ్స్లోకి ఎంతలా ఇంటరప్ట్ అవుతారు అంటే వాళ్ళ లైఫ్స్ని వాళ్ళు వదిలేసుకుని వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు బతికితేనే అదొక బతుకు, లేకపోతే ఆ బతుకుకు అర్థమే లేని బతుకు. అది దిక్కుమాల బతుకు కింద వాళ్ళు కన్సిడర్ చేస్తారు. హూ ఆర్ యూ టు జడ్జ్ ద పీపుల్? హూ ఆర్ యూ? నీకు అయిపోయింది ఇక లైఫ్, నువ్వు ఎంజాయ్ చేయలేవు. పక్కనోడు బాగుపడితే నువ్వు చూడలేవు, ఓరవలేవు, కళ్ళతో నువ్వు తీసుకోలేవు. ఏం చేద్దామనమ్మా నువ్వు, ఏం చేద్దామని? సో ఇట్స్ నాట్ మై పర్సనల్ మ్యాటర్ యాక్చువల్లీ. సో నా ఫ్రెండ్ ఒక అమ్మాయికి ఇలాంటి ఇన్సిడెంట్స్ లైఫ్లో జరుగుతున్నాయి. సో ఐఎమ్ జస్ట్ స్పీకింగ్ అవుట్ ఆఫ్ వర్డ్. నువ్వు నీ కొడుకుకి పెళ్లి చేసి నువ్వు తీసుకోలేను, నా కొడుకు నాతోనే ఉండాలి అని ఇఫ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ దట్, షట్ యువర్ మౌత్. నీ మొగుడు నీ మాట వినాలా? నా మొగుడో లేకపోతే పక్కన వాళ్ళ మొగుడో లేకపోతే వాళ్ళ పెళ్ళం మొగుడు వినకూడదా? నీ పెళ్ళం ఈ చేతబడి చేసిందా, కొంగు పట్టుకుని తిరిగిందా? నువ్వేం చేసావు నీ మొగుడిని? నీ మొగుడిని నువ్వు కొంగు కట్టుకుని తిరగట్లేదా? నువ్వు చేస్తే ఒక న్యాయం, అవతల వాళ్ళు చేస్తే అది మహాపాపమా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? అసలు ఎటు నుండి ఎటు టాపిక్ తీసుకొచ్చాను కంప్లీట్లీ ఐఎమ్ బర్స్టింగ్ అవుట్. ఐఎమ్ రియలీ సో సారీ. లైక్ నాకు తెలిసి చూస్తున్న 30 to 45% ఆఫ్ ద పీపుల్ ఖచ్చితంగా రిలేట్ అవుతారు. దయచేసి ఎవరైనా చూస్తుంటే రిలేట్ అయితే కమెంట్ డౌన్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ నేను యాక్చువల్గా చెప్పాలి అనుకున్నాను. సో
నా పాస్ట్ వీడియో నేను ఇది తర్వాత అప్లోడ్ చేస్తానో తెలీదు. సో అందుకని నేను మళ్ళీ చెప్పబోతున్నాను మీకు. సో ఈ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో దీనికి మనకి ఇంటర్నేషనల్ వేయించుకున్నాం కాబట్టి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ డ్యూటీ ట్యాక్స్ అనేది పడుతుంది. సో నేను ఆల్రెడీ పిక్కల్స్ వీడియో చేసినప్పుడు దాంట్లో నాకు తెలియలేదు నాకు ఎందుకు అమౌంట్ పడింది, ఇంత అమౌంట్ ఎందుకు పడింది అని. సో నాకు అర్థం కాలేదు. సో ఇప్పుడు నాకు తెలిసి వచ్చింది. సో ఇట్స్ కాల్డ్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ డ్యూటీ ట్యాక్స్. సో నాకైతే ఆల్మోస్ట్ లైక్ €54.42 అంటే ఒక €56 వేసుకోండి. మన ఇండియన్ కరెన్సీలో 5,600 జస్ట్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ డ్యూటీ ట్యాక్స్కి నేను కట్టిన అమౌంట్. ఇది రిసిప్ట్. సో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ డ్యూటీ ట్యాక్స్ కూడా నాకు తెలిసి అన్ని కంట్రీస్కి ఉన్నాయి. సో అది మైండ్లో పెట్టుకోండి. అండ్ పోస్ట్ ఆఫీస్ ద బెస్ట్ సర్వీస్. నేను ఫెడెక్స్ ఇంకా డిహెచ్ఎల్ ట్రై చేయలేదు. సో నేను ఐఎమ్ నాట్ జడ్జింగ్ దెమ్, బట్ కంపారిటివ్లీ పోస్ట్ ఆఫీస్ కూడా ఇంప్రూవ్ అయ్యింది. స్పీడ్ డెలివరీ చేస్తున్నారు. అండ్ అన్ని ఐటమ్స్ ఎలా ఉన్నాయంట లైక్ ఒక 2 or 3 ఐటమ్స్ లైక్ ఘీ, ఆయిల్, ఫ్లేమబుల్ ఐటమ్స్ ఇట్లాంటివి మాత్రమే రెస్ట్రిక్టెడ్ పెట్టారు. లైక్ 98% ఆఫ్ ద ఐటమ్స్ ఆర్ గెటింగ్ షిప్డ్. సో గ్రాబ్ యువర్ సూన్. అంటే మీరు ఎవరైనా వేయించుకుంటుంటే లేట్ చేయకుండా వేయించేసుకోండి. And thank you so much for watching. And మీలో ఎవరైనా నా ఓల్డ్ వీడియోస్ ఇంకా చూడకపోతే ప్లీజ్ వెళ్ళి అవి కూడా చూసేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లహరి ముచ్చట్లు. Bye bye. Thank you for watching.